పిల్ల అన్న మాట కానీ తక్కువ చేయడం కాదు. ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ అవుతుందా? ఎవడో ధూర్తుడు గోవుని నింద చేశాడు. ఒక ధూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకి గౌరవం తగ్గుతుందా? ఆడది అన్న మాటని ఎవడో చులకనగా వాడినంత మాత్రం చేత ఆ మాటకి గౌరవం తగ్గుతుందా? ఆ మాట గౌరవం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈడపిల్ల కాదు అని అర్థం. ఈమె ఇక్కడ ఉండదు, ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు. ఇక్కడ ఉండదు. ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడ అంటే తెలుగులో అక్కడ, ఆడపిల్ల. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఆడ అక్కడ ఉంటుంది. అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది, అది నా ఇల్లు అంటుంది, ఇది మీ ఇల్లు అంటుంది ఒక రోజున. అలా అనగలిగిన త్యాగమూర్తి అంటే ఇక్కడ పుట్టి అక్కడ కిందకి వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటుంది, నిత్యానపాయిని. ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టినట్టు. వరుడు పీటల మీదకి నడిచొస్తాడు, వధువు నడిచి రాకూడదు. ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోపెట్టి మేనమామలెత్తి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది. అందుకని ఒరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. ఈమెని లక్ష్మిగా చూశాం, ఈమె నారాయణుణ్ణి చేరుతోంది. నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని లక్ష్మిని నారాయణుడికి చేరుస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు. అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపెళ్లి వారు బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచెల చాపిస్తారు. అది ఆయుర్దాయ కారకం. నీ వంటి ఉత్తమ సంస్కారవంతుడు దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి. అందుకే ఆ పిల్ల ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి. ఆమె నారాయణమూర్తిని వెతుక్కుని వెళ్ళిపోతుంది. అసలు లోకంలో సహజంగా పురుషుడి యందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని, తానక్కడ మేడ కట్టాలని. తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు, అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెడతాడు, ఇంటికి పిలిపించుకుంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు. కానీ ఒక స్త్రీ జీవితాన్ని చూడండి, ఒక ఆడపిల్లని చూడండి. ఆమె కూడా మగపిల్లవాడు ఎలా పుట్టాడో అలాగే పుట్టింది. ఆమె కూడా పిల్లవాడితోటే కలిసి పెరిగింది. నిజానికి అసలు చాలా ఆర్ద్రత కలిగిన మనస్సు ఎవ్వరిది అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్లది. వాళ్ళ ప్రేమ వేరు, వాళ్ళ తృప్తి వేరు, వాళ్ళ సంతోషం వేరు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా పేరు పెట్టి మగపిల్లవాడు చెల్లిని పిలుస్తాడు. లక్ష్మి ఇలారా అంటాడు, వల్లి ఇలారా అంటాడు. చెల్లెలు సాధారణంగా అన్నయ్యని పేరు పెట్టి పిలవదు. అన్నయ్య 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 అంటుంది. చెల్లెల్ని చెల్లెలా పెద్ద చెల్లెలా చిన్న చెల్లెలా అని ఎప్పుడు పిలవడం తక్కువగా ఉంటుంది. పేరు పెట్టి పిలుస్తాడు. ఆమె మాత్రం అన్నయ్య 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 అంటుంది. అసలు ఆ అన్నయ్య అన్న సంబోధనలో, అన్నయ్య అన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో, ఎంత కఠినమైన హృదయమై ఉన్నవాడు కానివ్వండి, 1కి 10 మాటలు ఆడపిల్ల పక్కన కూర్చుని అన్నయ్య గారు అన్నయ్య అన్నయ్య అందనుకోండి, మెల్లిగా మనసు కరిగిపోతుంది. ఆ సంబోధనలో అంత ప్రేమ ఉంటుంది. అంత ప్రేమగా పిలిచేటప్పుడు అందుకే పోతన గారు భాగవతం 10వ స్కంధంలో అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలో మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ననిపిస్తారు ఆ దేవకీదేవి చేత. 1కి 10 మాటలు అన్నయ్య 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 అని పిలిచినంత మాత్రం చేత ఎంత కఠిన హృదయుడు కూడా ఆర్ద్రతని పొందుతాడు మనస్సులో. కంసుడంతటి వాడు పునరాలోచించాడు. అంతటి మెత్తతనం కలిగిన పిల్ల. మరి ఆ పిల్ల ఇక్కడే పుట్టింది, ఆ పిల్ల ఇక్కడే పెరిగింది. ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింపచేస్తోంది.
ఆ పిల్ల యందు ఆ భావన లేదనుకోండి, అసలు ఈ సృష్టి నిలబడుతుందా? అసలు ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉంటుందా? నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకుని నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, నాకు కొత్తగా అందనుకోండి, అసలు నాకు జీవితం ఉందా? అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్లైనా అంటుందా? ఎంత అలవోకగా ఇమిడిపోతారంటే, బాతుని తీసుకెళ్లి నీళ్లలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికీ అదే తమ ఇల్లన్నట్టు, అక్కడే పుట్టినట్టు, అక్కడి వారందరూ తన వారన్నట్టు అల్లుకుపోతుందంతే. అది పురుషుడికి ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు, మీరు ఏమనుకున్నా సరే. అది ఒక్క స్త్రీకే సొత్తు. అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం. అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు. అందుకే ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతాః, అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు. పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల, పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి, తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి, లోకమంతా పొగడనివ్వండి, కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టుకుంటాడు, ఎంతమంది తెగనాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది. అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు, అది స్త్రీకి సహజం. అసలు ఆమె లేని నాడు ఈ సృష్టి నడవదు. ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది. అందుకే పరమేశ్వరుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడో తెలుసా? ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్ని ఇచ్చాడంటే, పురుషుడు భగవంతుడి దగ్గరికి వెడితే వెనక ఏవి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుడి వైపుకి ఇంకొక గుడి వైపుకి వెళ్ళటం లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అంటే నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అదే ఒక స్త్రీ వెడితే ఎంత ప్రశాంతమైన వాతావరణము కానివ్వండి, సాష్టాంగ నమస్కారం నిషేధింపబడి, ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకి నిర్దేశించలేదు, ఆయన కూడా పుచ్చుకోడు. అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియ యందు వక్షస్థలం కానీ, నడుము యొక్క కింది భాగం, మోకాళ్ళ పై భాగం కానీ భూమిని తాకకూడదు. ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే, చిన్నపుచ్చడానికి కాదు, ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి రెండు వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణమవుతున్నాయో, విష్ణుతత్వమై పోషణకు కారణమవుతున్నాయో, ఏవి లేని నాడు అసలు ఈ సృష్టి మనుగడ లేదు. అవి కాని ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ అవయవంగా భూమికి తగలవలసిన అవసరం లేదు. అవి లేని నాడు అసలు ఈ సృష్టి లేదు. నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచనలైనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు. నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడు వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపు. ఒక మగ పిల్లవాడు ఉన్నాడనుకోండి, అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని తరింపచేయగలడు. లేదా 7 తరాల్లో 10 తరాల్లో 11 తరాల్లో తరింపచేస్తాడు. అదే ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక మంచి స్త్రీ అంటే, మంచి స్త్రీ అంటే నా ఉద్దేశం, నేను ఏదో పొగడడానికి అంటున్నాను. నా దృష్టిలో అయితే అందరూ పరదేవతా స్వరూపులే. ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? భర్తని నమ్ముకుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్త్రీ ఎవరుంది అయినప్పుడు వాళ్ళందరి యందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు అన్నదమ్ముడిని
చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే ఇంటికి వచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవశించిపోయి కరిగిపోయే మనస్సున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా హృదయ స్వరూపమే అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు. అందరూ ఒకటి. శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి ఉంటుంది. మాట కానీ ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ ఉంటుందా? ఎవడో దూర్తుడు గోవుని నింద చేశాడు. ఒక దూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకి తక్కుతుందా? ఆడది అన్న మాటని ఎవడో చుట్టగా వాడినంత మాత్రం చేత ఆ మాటకి తక్కుతుందా? ఆ మాట అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏంటంటే ఈడపిల్ల కాదు అని అర్థం. ఈమె ఇక్కడ ఉండదు, ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు. ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండదు. ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి అంటే తెలుగులో అక్కడ. ఆడపిల్ల, ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఆడ అక్కడ ఉంటుంది. అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది. అది నా ఇల్లు, ఇది మీ ఇల్లు. అలా అనగలిగిన త్యాగమూర్తి అంటే అక్కడ పుట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి, ఆమె నారాయణుడిని వెతుక్కుంటుంది. విజ్ఞానపాయి ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది. కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోబెడతారు. పుట్టలో ధాన్యం పోసి కూర్చోబెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టినట్టు. వరుడు పీటల మీదకి నడిచి వస్తాడు, వరుడు నడిచి రాకూడదు. ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోబెట్టి మేనమామలెత్తి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది. అందుకని వీరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. ఈమెని లక్ష్మిగా చూశాం, ఈమె నారాయణుణ్ణి చేరుతోంది. నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని లక్ష్మిని నారాయణుడికి చేరిస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు. అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపెళ్లివారు బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచెల చాపిస్తారు. అది ఆయుర్దాయ కారకం. నీ వంటి ఉత్తమ సంస్కారవంతులు దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి. అందుకే ఆ పిల్ల ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి. ఆమె నారాయణమూర్తిని వెతుక్కుని వెళ్ళిపోతుంది. అసలు లోకంలో సహజంగా పురుషుడి యందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని, తానక్కడ మేడ కట్టాలని. తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు, అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెడతాడు, ఇంటికి పిలిపించుకుంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు. కానీ ఒక స్త్రీ జీవితాన్ని